దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఉదయం కూడా వాక్యం వినటం ఎంతో ఆశీర్వాదం. మీ సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. వాటిని చదివి మీ కొరకు ఉపవాసం ఉండి మేము ప్రార్థిస్తాము. బైబిల్లో 95వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. రండి నమస్కారము చేసి సాగిలపడుతుము, మనం సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరింతుము. అంటే రండి నమస్కరించదము, నమస్కారము చేసి సాగిలపడతాము. ఈ నమస్కారము, ఈ సాగిలపడతాం అనేది చాలా ప్రాముఖ్యతమైనది బైబిల్లో. ఈ రోజున చాలామంది కూడా మనిషి ఎదురుపడిన కనీసం వందనాలు అనేది కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. నమస్కారం అని చెప్పలేకపోతూ ఉన్నారు. అలాగ పెట్టడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అలాగా వందన వచనాలు చెప్పుకోవడం ద్వారా జరిగే మేలులు ఎన్నో ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడలారా, అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేశాడట. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి అతని సంతానాన్ని అభివృద్ధిపరిచి అతని వంశాన్ని దీవించి అనేకమైన జనులకు తండ్రిగా మార్చాడండి. నా ప్రియమైన దేవుని బిడలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు దగ్గర నువ్వు మోకరించగలిగితే, ప్రభు దగ్గర నమస్కరించగలిగితే, ప్రభు దగ్గర సాష్టాంగం పడితే నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున నీ కుటుంబంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే నువ్వు దేవునికి నమస్కరించలేకపోతున్నావు. అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేశాడు, తన కుటుంబాన్ని దీవించుకున్నాడు, తన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. రెండోది, ఈ నమస్కారం చాలా ప్రాముఖ్యతమైనది. పేతురు కొర్నేలింటికి ఎదురు రాగానే ఆయన పేతురు పాదాలు పట్టుకొని వందనాలు చెప్తాడు. నాకు పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు చెప్పిన వందనాలను బట్టి నేను నీ పట్ల ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తానని ఆ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వందన వచనం అనేది చెప్పినప్పుడు దేవుణ్ణి బిడ్డల్ని గౌరవించినప్పుడు, సేవకుల్ని గౌరవించినప్పుడు, సంఘాన్ని గౌరవించినప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీ ఇంట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి ఆయన వాలతాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎలిజబెత్ వెళ్ళి మరీకి వందనాలు చెబితే కడుపులో ఉన్న బిడ్డలు గంతులు వేశారంట. అంటే సంతోషం కలిగిందంట. నువ్వు వందనాలు చెప్పగలిగితే నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. ఉదయ కాలమున వందనాలు అని నువ్వు ప్రైజ్ లాట్ అని చెప్పగలిగితే దేవునికి, దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకి నీ జీవితంలో ఇటువంటి అద్భుతాలు దేవుడు